నమస్తే, నేను మీ తేజ. భారత్లో ఫైటర్ జెట్ ఒకటి అస్సాంలో మిస్ అయిన న్యూస్ రీసెంట్గా వెలుగులోకి రావడం జరిగింది. సుఖాయ్ Su-30MMKI అనే ఒక ఫైటర్ జెట్ రాడర్ని దాటి వెళ్ళిపోయింది, మిస్ అయింది. ఇప్పటికీ తన ఆచూకీ లభ్యం కాలేదని కొంతమంది చెప్తున్నారు. అలాగే కొంతమంది దొరికారని చెప్తున్నారు. అలాగే అందులో ఇద్దరు ఉన్నారు, స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, అలాగే ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దుర్గాకర్, ఇద్దరు కూడా ఉన్నారు, మిస్ అయ్యారంటూ కూడా చెప్తున్నారు. దీని వెనక ఇరాన్ కుట్ర ఏమైనా ఉందా? ఎందుకంటే రీసెంట్గా శ్రీలంకలో ఇరాన్కి సంబంధించిన యుద్ధ నౌకని అమెరికా సబ్మెరైన్తో పేల్చేశారు. సో అందుకోసం ఇరాన్ ఇట్లాంటి కుట్రలకు ఏమైనా పాల్పడుతుందా? దీనికి సంబంధించి మరింత విషయం మనతో పాటు ఇవ్వడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే. నమస్తే. సో దీని వెనకాల ఇరాన్ కుట్ర ఏమైనా ఉంది అని అనుకోవచ్చు? నిన్న యాక్చువల్గా రాత్రి 7:42 అస్సాంలో ఉండే జొహత్ అనే ప్రాంతంలో ఈ సుఖోయ్ Su-30MKI అనే ఒక యుద్ధ విమానం, ఫైటర్ జెట్ అంటారు దీన్ని, తెలుగులో యుద్ధ విమానం అంటాం, ఇది మిస్ అయింది. బయలుదేరిన కొంతసేపటికే రాడార్ నుంచి అది పక్కకి వెళ్ళిపోయింది, రాడార్లో కనిపించలేదు. సో దాంతో SAR అంటారు, SAR అంటే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ అనేది మొదలుపెట్టారు. మొదలుపెట్టినాక ఈ మార్నింగ్కి వాళ్ళకి శకలాలు దొరికాయి, అది కూలిపోయింది. ఇద్దరు స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, తర్వాత ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దుర్గాకర్, ఇద్దరు కూడా చనిపోయారు. దాంట్లో ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కూడా చనిపోయారు. వాళ్ళకి నివాళులర్పిస్తూ కూడా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసింది. యాక్చువల్గా ఈ సుఖోయ్ అనేది రష్యన్ మేడ్, రష్యా మనకి 80sలో తయారు చేసి ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడున్న Su-30 అనేది 97లో ఇండియాలోకి వచ్చింది. ఆ తర్వాత ఇండియా దాన్ని టెక్నాలజీని అంతా కూడా ఇండియన్ ఇంజనీర్స్ వీళ్ళు నేర్చుకొని మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీనే ఇవి తయారు చేస్తుంది. ఇప్పుడు ఇండియాలోనే తయారవుతున్నాయి. ఇప్పటి వరకు మన దగ్గర ఎయిర్ ఫోర్స్లో, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఈ సుఖోయ్ Su-30MKI అనేవి 250 ఉన్నాయి. సో నిజానికి మామూలుగా ఇలాంటి యాక్సిడెంట్లు జరిగినప్పుడు కారణాలని పరిశీలించడం అనేది జరుగుతుంది. దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్లో అసలు ఇది ఎవరైనా కూల్చేశారా, లేకపోతే వాతావరణం బాగాలేక ఏమన్నా కూలిందా, లేకపోతే మెకానికల్ ఫెయిల్యూర్స్ ఏమన్నా ఉన్నాయా, బోర్డు ఢీకొనడం లాంటిది ఏమన్నా జరిగిందా, లేకపోతే హ్యూమన్ ఎర్రర్, అంటే ఈ మధ్యకాలంలో హ్యూమన్ ఎర్రర్ కూడా బాగా జరుగుతుంది. పైలట్లు ఫ్యాటిగ్కి గురి కావడం కానీ, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల కానీ, ఇప్పుడు మనకి అహ్మదాబాద్లో జరిగినప్పుడు కూడా పైలట్కి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అతనే స్విచ్ ఆఫ్ చేశాడని కూడా ఒక వార్త వచ్చింది. అలాగా కూడా ఉండే అవకాశం ఉంది. సో అయితే ఇప్పుడు ఏంటంటే యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు ఏది జరిగినా కూడా యుద్ధంకి లింక్ పెట్టడం అనేది జరుగుతుంది. అలాగా ఇప్పుడు ఇరాన్ ఏమన్నా కూల్చేసిందా? ఎందుకంటే ఇరాన్ ఇండియాని ఓపెన్గా అయితే శత్రువుగా ఏం భావించట్లేదు. కాకపోతే ఈ మధ్య ఇండియా మోడీ ప్రభుత్వం కంప్లీట్గా ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపింది, అమెరికా వైపు మొగ్గు చూపింది. అమెరికాకి సరెండర్ అయిపోయిందని కూడా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు, అంటే ట్రంప్ రానంత వరకు ఇండియా నుంచి ఎగుమతులు, అమెరికాలో ఎగుమతులకి 3 నుంచి 4% మాత్రమే ట్యాక్స్ ఉండేది, టారిఫ్ ఉండేది. మన అమెరికా నుంచి వచ్చేది మన గూడ్స్కి 100-120% కూడా టారిఫ్లు ఉన్నాయి. యావరేజ్లో 30-40% మనం టారిఫ్లు వేస్తున్నాం. అలాంటిది ట్రంప్ వచ్చి 50% టారిఫ్ చేశాడు. దాని తర్వాత మోడీని సరెండర్ చేయించుకొని ఇప్పుడు మన వస్తువులకేమో అక్కడ 18% ఉంది, 18%, అమెరికా వస్తువులు 0% ఉంది. ఇది చరిత్రలో ఎప్పుడు లేదు ఇలాగ, ఓన్లీ ఫస్ట్ టైమే ఉంది. అంటే కంప్లీట్గా మోడీ సరెండర్ అయిపోయి మన రైతులు, మన డైరీ ఫామ్ హౌస్, మన సముద్ర చేపలు పట్టే వాళ్ళు అందరినీ లైవ్స్ని అక్కడ తాకట్టు పెట్టేశాడని విమర్శలు వస్తుంది. అదో వైపు. రెండో వైపు ఇరాన్తో మనకి ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి. గత 70 ఏళ్ళుగా ఇరాన్కి మనకి మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి. కల్చరల్గా మనకి పాత మిత్రుడు ఇరాన్. అలాంటిది ఇరాన్లో మనం ఒక ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఒకటి కడుతున్నాం. అది మనము, చైనా, అజర్బైజాను, ఇరాన్ ఇవన్నీ చేస్తున్నాం. దాని మీద ఆల్రెడీ $500 మిలియన్ ఇండియా ఖర్చు పెట్టింది. చౌబహార్ పోర్ట్ని డెవలప్ చేస్తుంది. అలాగా ఒక 10% మన మొత్తం ఆయిల్ దిగుమతుల్లో 10% ఇరాన్ నుంచి దిగుమతులు చేసుకునేవాళ్ళం మొన్నటి వరకు.
ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు సడన్గా ఇరాన్ని పక్కన పెట్టి మన $500 బిలియన్ కూడా మట్టిలో కలిసిపోయింది. వెళ్ళిపోయి ఇజ్రాయెల్కి సరెండర్ అయిపోయి వచ్చాడు. అది కూడా 48 గంటల ముందు వారు జరుగుతూ ఉంటాయి. రేపు యుద్ధం జరుగుతున్నా ఈ రోజు వచ్చాడు అక్కడ నుంచి. అంటే మోడీకి తెలియదా యుద్ధం జరగబోతుందని? వాళ్ళు చెప్పలేదా? చెప్పకపోతే ఇంకా ఘోరం అది. రెండు రకాల ఘోరం. ఒకటి, వాడిని నమ్మలేము. రెండు, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అవుతున్నట్లు లెక్క. అదొకటైతే మోడీ ఇజ్రాయెల్ నుంచి రాగానే వితిన్ 24 గంటల్లో చౌబహార్ పోర్ట్ మీద ఇజ్రాయెల్ బాంబు వేసింది. అంటే మన పెట్టుబడులు ఉన్నాయని తెలుసు, మనమే నిర్మిస్తున్నామని తెలుసు, మరి పోయి వచ్చి ఏం సాధించినట్లు లెక్క? మనం అక్కడ నుంచి రాగానే మన పోర్టు మీద దాడి చేస్తే ఇప్పుడు అదంతా పోయింది. అది ఇంకెప్పుడు జరుగుతుందో తెలియదు. దానివల్ల మనకేందంటే సెంట్రల్ ఏషియాకి దగ్గర దారి ఏర్పడుతుంది. సూయజ్ కెనాల్ చుట్టుకొని రావాలి, ఇప్పుడు చాలా దగ్గర దారి. రెండోది, చైనాకు పోటీగా మనం కూడా ఒక కారిడార్ నిర్మిస్తాం. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని 150 దేశాల్లో ఇటువంటివి చేస్తుంది. గదర్ పోర్ట్ అని పాకిస్తాన్లో చైనా డెవలప్ చేస్తుంది. దానికి పోటీగా మనం రష్యాతో, ఇరాన్తో, అజర్బైజాన్ లాంటి దేశాలతో మనం అవి కనెక్టివిటీ చేస్తుంటే దాదంతా కూడా ఇప్పుడు పక్కకి వెళ్ళిపోవడం ఒకటైతే, కనీసం ఇరాన్ ప్రెసిడెంట్ని సుప్రీం లీడర్ ఖమేనీని చంపేస్తే కనీసం ఒక ఖండన లేదు, ఒక అరే ఇది అన్యాయం కదా అనే మాట లేదు మోడీ దగ్గర నుంచి. ఏమన్నంటే తటస్థంగా ఉంటాం. తటస్థం అంటే కళ్ళు మూసుకొని ఉండడం కాదు. అన్నిటికంటే ఘోరం ఏంటి, మనం పిలిస్తే వాళ్ళు షిప్ వచ్చారు. మనం ఇక్కడ ఫ్లీట్ ఇంటర్నేషనల్ మీట్ ఉందని విశాఖపట్నంలో ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు జరిగింది. దానికి మనం పిలిచినప్పుడు వాళ్ళు అమ్యునిషన్ లేకుండా రావాలి. అమ్యునిషన్ లేకుండా వచ్చారు వాళ్ళు. వచ్చి ఇక్కడ ద్రౌపది ముర్ము, చంద్రబాబు వీళ్ళందరూ వీడియోలో చూసాం. అలాంటిది వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇండియన్ ఓషన్ అనేది దానికి ఇండియా గార్డియన్ అని కూడా మోడీ లాస్ట్ అక్టోబర్లో ప్రకటించాడు. వాళ్ళతో కూడా నేవీ వాళ్ళతో కూడా ఈయన కూడా డ్రెస్సులు వేసుకొని ఒక హంగామా చేసి మేము ఇండియన్ ఓషన్కి ఇండియా గార్డియన్ అన్నాడు. మరి అటువంటి ఇండియన్ ఓషన్లో గార్డియన్గా ఉండాల్సిన మోడీ ప్రభుత్వం మన అతిథి వెళ్తూ ఉంటే వాళ్ళు వచ్చి చంపేస్తే అది కూడా అతి దారుణంగా. వాళ్ళు నిరాయుధులుగా ఉన్నారు. ఇరాన్ దగ్గర నుంచి 2000 మైళ్ళ దూరంలో ఉంది. అసలు సంబంధమే లేదు వీళ్ళకి ఆ యుద్ధానికి. వీళ్ళని చంపేయడం ఎంత దారుణమైన విషయం. ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తుంటే మోడీ దాన్ని ఏమీ ఖండించలేదు, కనీసం అయ్యో అనలేదు. అయ్యో పాపం మొన్నటి వరకు మనం పిలిస్తే కదా వచ్చారు, ఇలా జరిగింది, తిరిగి వెళ్తున్నప్పుడు జరిగింది అని కూడా లేదు. దాంతో ఇప్పుడు ఇరాన్లంతా కూడా ఇండియా మనకి ఎనిమి అన్నట్టుగా ప్రజలు కామెంట్లు చూస్తే జరుగుతున్నాయి. అందువల్ల ఈ సుకోయ్ విమానాన్ని ఇరాన్ ఏమన్నా కూల్చిందా ప్రతీకారంగా అని కొంతమంది అంటున్నారు. నేనైతే అది నమ్మట్లేదు. ఎందుకంటే వాళ్ళు సుకోయ్ విమానాన్ని కూల్చాల్సిన అవసరం లేదు. వాళ్ళు హార్ముజ్ జలసంధిలో ఇండియన్ నౌకల్ని 1-2 అటాక్ చేస్తే చాలు. అది వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ వచ్చి చేయడం ఇరాన్ వల్ల కాదు. ఇంత దూరం వచ్చి చేసేది ఇరాన్కి సాధ్యం కాదు. అది దగ్గరగా ఉంది. సో అది రెండోది, అది మనకి ఎక్కువ దెబ్బ తగులుతుంది. దేనికంటే ఒక సుకోయ్ విమానం పోతే మనకి పెద్ద దెబ్బ కాదు. అక్కడ 40% గల్ఫ్ నుంచి వచ్చే ఆయిల్లో 40% ఇండియాకి వస్తుంది. సో అక్కడ అది ఆగిపోయిన, అట్లాగే మన ఎగుమతులు గల్ఫ్ కంట్రీస్కి వెళ్తాయి. ఈ 2 ఆగిపోతాయి అక్కడ. ఈ 2 ఆగిపోవడం వల్ల మనకి ఎక్కువ నష్టం జరుగుతుంది. దాన్ని ఇప్పుడు ఇరాన్ నిజానికి నేను ఇండియా అవి వదులుతానని చెప్పిందని కూడా అంటున్నారు. నిన్న మొన్న వస్తుంది. కాబట్టి ఇరాన్ ఇండియా మీద కక్ష అనేది అఫ్సెల్గా ఇప్పటి వరకు ఎవరు కూడా అనౌన్స్ చేయలేదు. ఓన్లీ అక్కడ కొంతమంది ఇరాన్ సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రమే ఇండియా మీద కోపంగా ఉన్నారు తప్ప